ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు. నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ మలయప్ప స్వామికి స్వర నీరాజనం. వీరులలో ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సోయకం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా పుష్పయాగ మహోత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరునికి విశేష ఉత్సవాలు. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన ఋషికొండ టీటీడీ ఆలయం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలను ఆదివారం వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సంకీర్తనామృతాన్ని నివేదించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. సప్తగిరులు అపర భక్తాగ్రేసరుడు పదకవిత పితామహుడైన శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలతో ప్రకాశించాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం భక్త శోభితంగా కనువిందు చేసింది. కళాకారుల సంకీర్తనాలాపనతో తిరుమలగిరులు మార్మోగాయి. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి మహోత్సవాలను తిరుమల, తిరుపతి, తాళ్లపాకలలో ఎంతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో అన్నమయ్య సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, భక్తులు అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపిస్తూ భక్తి పారవస్యంతో పులకించారు. కళాకారుల సంకీర్తనాలాపన జరుగుతుండగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. గోష్ఠి గానంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోడేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోడేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంది ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు తమ్ముడు చేసిన ఎత్తి కొండమాచె పురవతి తమ్ముడు చేసిన ఎత్తి కొండమాచె పురవతి బ్రహ్మన్న చోటికి వచ్చి
ஜெயந்தி மகோத்சவமானது தொடர்ந்து இப்போ நடந்துன்னு வருது. அதில் ஆரம்பித்த வருடத்திலிருந்து நம்மளுடைய மடத்தில் இருக்கக்கூடிய அதிபதிகளாக இருக்கக்கூடிய சுவாமிகள் வந்துருக்கோம். அன்னமாச்சாரியாருக்கும் நமக்கும் என்ன சம்பந்தம்னு சொன்னால், முதல்ல அன்னமாச்சாரியருக்கு பஞ்சசம்ஸ்காரம் பண்ணி வச்சு, அஷ்டாட்சர உபதேசம் பண்ணி வச்சு, நிருசிம்ம மந்திரத்தையும் உபதேசம் பண்ணி வச்சு, வரசமர்ப்பணம் பண்ணி வச்சார். அதனால் அவருக்கு குரு தட்சிணையாக 32,000 கீர்த்தனம் குரு தட்சிணையாக சமர்ப்பித்தார். வேறு ஒன்றும் குரு தட்சிணை கொடுத்தா இதெல்லாம் அழிஞ்சு போகும். அந்த அழியாத ஒரு கீர்த்தனைகளை பண்ணி கொடுத்து பண்ணினார். அப்பேற்பட்ட அன்னமாச்சாரியாருடைய வர்த்தந்திக்கு அந்த அன்னமாச்சாரியார் இவ்வளவு பிரகாசமாக இருக்கக்கூடியதுக்கு காரணம் என்னன்னு சொன்னால், ஆதிவன் சடகோப சுவாமியினுடைய பரமானுகிரகம். ஆச்சாரிய அனுகிரகம் இருந்தால் எந்த காரியத்தையும் சாதிக்க முடியாதது இல்லை அப்படின்னு சொல்கிறது. அந்த மாதிரி இருக்கக்கூடிய அவர் ஒன்றின கீர்த்தனையானது ரொம்ப விசேஷமாக இருக்கிறது. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవారి తత్వాన్ని, మహిమలను విశ్వవ్యాప్తం చేయడానికి 5 శతాబ్దాల క్రితమే తాళ్లపాక అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కింద నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాలు 14వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ గోష్ఠీ గానానికి వచ్చినందుకు అహోబిలం జీఆర్ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ప్రాజెక్టు 1978లో స్టార్ట్ అయ్యి అనేక రకంగా దాదాపు 3,000 పైన అన్నమాచార్య సంకీర్తనల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని రికార్డ్ చేసి ప్రచారం చేయటం జరుగుతుంది. అలానే అమెరికాలో దాదాపు 1000 దేవాలయాల్లో కూడా అన్నమాచార్యుల యొక్క గానాన్ని కూడా చేయటం జరిగింది. మీ అందరికీ ఇది కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అన్నమాచార్యులు గారు అంటేనే తిరుమల వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది. ఏ కీర్తనలు తీసుకున్నా, ఏది చేసినా కానీ దాంట్లో అద్భుతమైన భక్తిభావం ఉంది, డెడికేషన్ ఉంటుంది. దేవుడికి కంప్లీట్గా మనం డెడికేట్ అయిన ఆ కీర్తనలో ఉన్న యొక్క అది మనకి తెలుస్తుంది. సో అందుకని అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అన్నమాచార్య కీర్తనలు అనేది ఎవర్ గ్రీన్ కీర్తనలు అని కానీ చెప్పచ్చు. ఇంకా కూడా 32,000 కీర్తనలు ఉన్నాయంటే మన దగ్గర ఇంకా మన ప్రాజెక్ట్ ఇంకా కూడా ఎక్కడెక్కడ రీసెర్చ్ చేసి వెలికి తీసి ఇంకా ఎక్కడన్నా అవకాశం ఉంటే వాటిని కూడా మనకి భక్తిభావంలో తీసుకురొచ్చి అందరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సి లత, ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ పాల్గొన్నారు. కుసుమాలలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. కళ్యాణ వెంకన్న కొలువుదీరిన శ్రీనివాస మంగాపురం ఈ సందర్భంగా ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో ఆదివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగ మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు డాక్టర్ పరాశరం భావనారాయణాచార్య పర్యవేక్షణలో ముందుగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు పలు క్రతువులను జరిపారు. వివిధ రకాల పత్రాలు, పుష్పాలకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు.
ఆపై పుష్పాలను బుట్టల్లో ఉంచి ఊరేగింపుగా పుష్పయాగ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు తులసి, దవనం, మరువం, బిల్వం, పన్నీరాకు తదితర పత్రాలు, చామంతి, రోజా, గన్నేరు, సంపంగ, మల్లెలు, కనకాంబరాలు తదితర 12 రకాల పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడవీధులలో ఊరేగించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 17వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఏటా ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం రోజు శ్రీవారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుడైన తిరుపతికి చెందిన పరదాల మణి ఏటా 4 పర్యాయాలు శ్రీవారి ఆలయానికి పరదాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించే పరదాలు, కురాలాలు సిద్ధమయ్యాయి. 3 పరదాలు, 2 కురాలాలను సోమవారం శ్రీవారి ఆలయానికి సమర్పించనున్నారు. పరదాల మణి సోమవారం అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు చేరుకుని పరదాలను 4 మాడ వీధులలో ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీవారి ఆలయంలో అధికారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పరదాల మణి ఎస్వీబీసీతో మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయానికి పరదాలు సమర్పిస్తున్నానని, వీటితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు కూడా పరదాలు సమర్పించే భాగ్యం కలిగిందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నూతన పరదాలు అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఈసారి స్వామి ఆశీస్సులతో తయారు చేయడం జరిగింది. ఉగాది ఆస్థానం నూతన పరదాలు గత 28 సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమల జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాల్లో ఆ దేవదేవుడు గుడి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఆ దేవదేవుడికి నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలిగింది. ఉగాది ఆస్థానానికి ఆ దేవదేవుడు ఈ కలియుగం ఆరంభానికి తొలి రోజు కాబట్టి ఆ పాదాలు ఈ సృష్టి మీద సృజించాయి కాబట్టి ఉగాది ఏర్పడింది. ఆ యుగానికి పూర్ణకొమ్ము స్వాగతము, గజవాహనాలు, అలాగే గోమాత, శంకు చక్రాలు, తిరునామము అపూర్వమైన సాంప్రదాయాలతో చేయడం జరిగింది. ఇలాంటి అపూర్వమైన పరదాలు ఆ దేవదేవుడు తీసుకొని పోవడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాము. సుప్రభాతంలో సేవలు ఉపయోగించే పరదా 1, 2 రాములవారి మేడ స్వామికి ఏకాంత సేవలు ఉపయోగిస్తారు. 3 కులశేఖరపడి పరదా, ధూపదీప నైవేద్యాలు స్వామికి ఉపయోగిస్తారు. గర్భగృహ కురాలము, శయన మండపము కురాలము, ఒకలాదేవి పరదాలు ప్రతి ఏటా 4 సార్లు 3 పరదాలు 2 కురాలాలు సమర్పించే అపూర్వమైన భాగ్యం కలిగింది. అలాగే స్వామికి ఉపదేవాలయాల అన్నిటికీ ఒంటిమిట్ట, రాములవారు గుడి, అమ్మవారి టెంపుల్, శ్రీనివాస మంగాపురము, కాళహస్తి, కంచి అన్ని దేవాలయాలకు ఏ ధనము ఆశించకుండా స్వామి ఆశీస్సులతో ఉచితంగా అపూర్వమైన సేవ చేసే భాగ్యం శ్రీనివాసుడు నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. రేపు మంగళవారం జరిగే కోయిల్ ఆల్వారి తిరుమంజనానికి నూతన పరదాలు నేను తీసుకుని పోయి స్వామి సన్నిధికి సమర్పిస్తాను. వరాహస్వామి దర్శనం చేసుకొని పుష్కరిణిలో స్నానం చేసుకొని 4 మాడు వీధుల్లో సంచరించేసి స్వామి గర్భాలయానికి రేపు సాయంకాలము ఆ దేవదేవుడికి సమర్పించి అపూర్వమైన వరము భాగ్యం కలిగించినందుకు మహా పుణ్యముగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఓంజల్ సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఓంజల్ మండపంలో కొలువుదీర్చారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేద మంత్రాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి సేవను నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై భజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరుచి సేవ కన్నుల పండుగగా సాగింది. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద.
నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో ఆదివారం మిడ్ టర్మ్ కాన్ఫరెన్స్ 2026 ఘనంగా జరిగింది. దేశం నలుమూలల నుండి నిష్ణాతులైన రేడియాలజీ వైద్యులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొని వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. స్విమ్స్ లోని రేడియాలజీ విభాగం బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో స్విమ్స్ లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో మిడ్ టర్మ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ జ్వాలా శ్రీకళ, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ స్విమ్స్ ఆధ్వర్యంలో 2018వ సంవత్సరం నుండి పింక్ బస్సు ద్వారా మహిళలకు ముఖ్యంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను అందిస్తున్నారని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి రేడియాలజిస్ట్ అందరూ ఒక కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఇది. సో అన్ని దగ్గర నుంచి రేడియాలజిస్ట్ స్పెషలిస్ట్ అందరూ ఇక్కడ ఇమేజ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. మెయిన్గా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. రాబోయే రోజుల్లో ఉమెన్కి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనము అందరూ ఫేస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విలేజ్ టు విలేజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి, అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానికి ముందుగా మనము విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్విమ్స్కి ఆల్రెడీ ఒక పింక్ బస్ ఇవన్నీ కలిపి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న స్కానర్స్ అన్నీ పెట్టి మెషినరీ మొత్తం పెట్టి ఈ పింక్ బస్ మనము 2 years బ్యాకే డొనేట్ చేయడం జరిగింది. సో దానివల్ల వీళ్ళు చాలా ఎక్కువ మందికి ఇక్కడ చేశామని చెప్పారు. క్యాన్సర్ డిటెక్షన్ టెస్టులు చేశామని చెప్పారు. అందులో 15% క్యాన్సర్ డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. సో ముందుగా వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడానికి ఇది చాలా బాగా పనికొస్తుందని చెప్పి ఈరోజు ఇక్కడ అందరం ఇదై. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ రొమ్ము వ్యాధుల నిర్ధారణ, స్క్రీనింగ్ చికిత్సా ప్రణాళికను మెరుగుపరచడానికి స్విమ్స్ రేడియాలజీ విభాగంలో పరీక్షలు చేస్తున్నారని, మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి బ్రెస్ట్ సర్జన్లు, ఆంకాలజిస్టులు, పాథాలజిస్టులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఉన్నారని వివరించారు. Now it is becoming a medical hub under the guidance of the Tirumal Tirupati Devasthanam, and may Lord Venkateshwara bless you and all your families with choicest blessings. And I congratulate the Department of Radiology who have taken initiative to organize this wonderful conference, and we are very grateful to Madam Prashant Reddy because she has donated a marvelous piece called Pink Bus, which you can see during your free time, with a cost of 3.5 crores, with a mammogram, ultrasound, and for the cancer screening. The beauty of it is most of the place in the world screening is done on selective groups, but here we are doing the screening with the help of the government of Andhra Pradesh to map cancer situation in each district by district in the state of Andhra Pradesh, which is a very unique program not only in the country but also in the world. People only doing high risk screening, but mapping cancer scenario is one of the first attempts, and she has been very instrumental in kindly donating the Pink Bus and encouraging SWIMS as a executive board member also. Personally, I have been a witness to the ravages of breast cancer and treatment, and as a student we have seen Halsted's operation so mutilating, half of the chest and this one taken out, and from there modified radical mastectomy, then simple mastectomy sampling,
Now people are talking about doing conservative breast surgery. Maybe future you may not even put a knife, and medicines may, targeted medicines may even melt the tumors. And we all acknowledge the fact that radiology and different imaging modalities have contributed in a big way to this progress in the management of this one. So we congratulate surgeons. We thank you all for such a wonderful innovations in the imaging and helping the patients ultimately outcome. And breast cancer no more is seen as a capital punishment. People are long-term survivors are there 20 years, 30 years and all. So with that, we are very grateful to the Breast Imaging Society to have chosen to conduct this meeting in SWIMS Tirupati, and I'm sure our team is taking good care of you regarding hospitality, darshans, and also a good academic fees. Thank you once again. ఈ సందర్భంగా అతిథులను స్విమ్స్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పలువురు రేడియాలజిస్టులు పాల్గొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 14 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని 2వ రోజైన ఆదివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం వీణులు విందుగా జరిగింది. ముందుగా కళామందిరంలోని అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం జరిగిన సంగీత సభ కార్యక్రమంలో చెన్నైకు చెందిన డాక్టర్ తాళ్లపాక మీనలోచని బృందం పలు సంకీర్తనలను ఆలపించారు. అనంతరం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు చెందిన కుమారి వి అనఘశ్రీ బృందంచే భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించగా, ధర్మవరంకు చెందిన శ్రీ లలిత నాట్య కళా నికేతన్ బృందం ప్రదర్శించిన నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. తిరుపతి నగరం పట్నూలు వీధిలో కొలువైన చల్లని తల్లి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న వార్షికోత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఆదివారం సాయంత్రం అమ్మవారి నిమజ్జనోత్సవం జరిగింది. ముందుగా అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. శ్రీ రేణుకా అమ్మవారిని ఆలయ ప్రాంగణం నుండి తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా మంచినీళ్లగుంట ప్రాంతానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ భక్తులు అమ్మవారికి పొంగళ్లు నివేదించడంతో అర్చకులు అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమలలోని లేపాక్షి కూడలి వద్ద నెలవైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహానికి ఆదివారం విశేషంగా ఆరాధనలను జరిపారు. శ్రీవారిని పలు సంకీర్తనలతో కీర్తించి తరించిన భక్త శిఖామణి తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తాళ్లపాక రాఘవ అన్నమాచార్యుల ఆధ్వర్యంలో తిరుమలలోని లేపాక్షి కూడలి నందుగల అన్నమయ్య విగ్రహానికి అభిషేకం, అలంకరణ, పూజాధికాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్యుల సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో హైగ్రేవ నారాయణ అన్నమాచార్యులు, పవన్ భరద్వాజ్, రూపేష్, అన్నమయ్య వంశస్థులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజనం జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అర్చకులు ఉపచారాలను జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర జలాలతో సహస్ర ధరల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జన్మస్థలం తాళ్లపాక వర్ధంతి ఉత్సవాలతో కనువిందు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను తాళ్లపాకలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య ధ్యాన మందిరంలో తొలుత అన్నమయ్యకు ప్రత్యేక అలంకరణలతో హారతులు సమర్పించారు. తరువాత ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తాళ్లపాక వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అన్నమయ్య సంకీర్తనలను
చిత్తూరు నగరంలో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ భగవద్ రామానుజుల వారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల సుగంధ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో పాల్గొన మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం. నంద్యాల జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరులోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధ భక్తులతో పాల్గొన్నారు. అనంతపురం పాత ఊరులోని అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా వాసవీదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ రాధా గోవిందుల సన్నిధిలో అర్చకులు స్వామి అమ్మవార్లకు సంకల్పంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత శ్లోక పఠనం చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.